మందిరంలో జరిగినటువంటి ఒక సంఘటన. మా మందిరంలో జయరావు గారు అని ఒక పాత విశ్వాసి ఉండే వ్యక్తి. ఆయనకు బాగా జ్వరం వచ్చింది. ఒక రోజున విపరీతమైన జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో చూయించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ అన్నాడు, ఈ మందులు వాడండి అన్నాడు. మందులు వాడాడు, బాగానే వాడుతున్నాడు. ఆ రోజున అనుకోకుండా, ఊహించకుండా దూర ప్రాంతం నుండి వివాహమైన తన కూతురు తిరిగి ఇంటికి వచ్చింది. వాళ్ళ నాన్నని చూద్దామని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కూతురికి చేపల కూర అంటే బాగా ఇష్టం. ఏమిష్టం? చేపల కూర అంటే బాగా ఇష్టం. కాబట్టి మంచిగా కూతురు కోసం 1 కేజీన్నర 2 కేజీలు చేపల కూర తెప్పించాడు. మంచిగా చేపల కూర చేశాడు. బిడ్డ కూర్చో తల్లి, కూర్చో, మంచిగా భోంచేయి తల్లి అన్నాడు. భోంచేయడానికి కూర్చున్న తర్వాత ఆయనకు కూడా తినాలనిపించింది. ఎవరికి కూడా తినాలనిపించింది? బాగా జ్వరం వచ్చిన ఆయన, జ్వరం వచ్చిన తండ్రిని చూడటానికి వచ్చిన కూతురు, ఇద్దరు కలిసి భోజనానికి కూర్చున్నారు. ఇద్దరు కలిసి